మా మమ్మీని లూస్ అవ్వడం, ఆ తర్వాత ఫాదర్ని లూస్ అవ్వడం, ఇదంతా ఎదురు చూడని విషయం. లాస్ట్ 1 year 1.5 years డాడీ మాతోనే ఉన్నారు. నేను బాగా చూసుకున్నానా, నాకు నిద్ర అనేది సరిగానే ఉండదు. ఇప్పుడు ఐఎమ్ ఆన్ మెడికేషన్, నిద్రకి టాబ్లెట్ తీసుకోవాలి. ఇంట్లో నేను అందరికీ చెప్తున్నా, రేపు యూ విల్ రిగ్రెట్. వాట్ ఈస్ ద టఫెస్ట్ మూమెంట్ సార్ మీకు కెరియర్లో? ఈ ఫేజ్ ఒక చాలా టఫ్గా ఉందనిపించింది, ఏమన్నా అనిపించిందా? అంటే మాకు ఒక బ్లాక్ బస్టర్ హిట్స్ తెలుసు, నాకు అలా లేదు. నాకు నమ్మకం ఇప్పుడు రేపు బైకర్ హిట్ అవుతుంది. నెక్స్ట్ సినిమా మగాడు, మన పవన్ సాధిని, ఇదంతా హిట్ అవుతుంది అన్న నమ్మకం ఉంది. ఆ హోప్తో ముందుకెళ్తూ ఉంటాం. ఇప్పుడు గురించి కదా సార్, ఎప్పుడైనా త్రూఅవుట్ ఇన్నేళ్ల కెరియర్లో ఒక టఫెస్ట్ మూమెంట్ అని ఏమన్నా ఒకటి ఫేస్ చేస్తారా? మా మమ్మీని లూస్ అవ్వడం, ఇట్ వాస్ వెరీ బిగ్ ట్రాజడీ లైఫ్లో. ఆ తర్వాత ఫాదర్ని లూస్ అవ్వడం, ఇంకా సో ఇదంతా ఎదురు చూడని విషయం. అండ్ లైఫ్లో అందరికీ జరుగుతుంది, బట్ ఐ వాస్ వెరీ మచ్ అటాచ్డ్. సో అప్పటి నుంచి నాకు నిద్ర అనేది సరిగానే ఉండదు. ఇప్పుడు ఐఎమ్ ఆన్ మెడికేషన్, నిద్రకి టాబ్లెట్ తీసుకోవాలి. అలా అయిపోయాను. అంత అఫెక్ట్ చేసింది నన్ను. మీరు అంత ఎమోషనల్ పర్సన్ సార్. అదే, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం తల్లిదండ్రులు అని ఎలా ట్రీట్ చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో చూస్తున్నాం. మీరు చెప్తున్నప్పుడు మాకు ఆ ఫీల్ కలుగుతుంది. ఎంత అంటే అయ్యో, లైఫ్లో నేను అందరికీ చెప్తున్నా, డోంట్ మిస్ ఇట్. రేపు యూ విల్ రిగ్రెట్. మన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. రేపు అయ్యో మనం ఇక్కడ ఇంకా ఈయనని ఇలా చూసి ఉండాలి. లాస్ట్ 1 year 1.5 years డాడీ మాతోనే ఉన్నారు ఇక్కడ. సో నేను బాగా చూసుకున్నానా, చనిపోయిన తర్వాత నాకంతా నేను పిల్లలతో ఇప్పుడు కూడా అడుగుతుంటా, డాడీ మీరు సూపర్ చూసుకున్నారు, మీలాగా ఎవరు చూసుకోరు, మీరు ఎందుకు మీరు టెన్షన్ అవుతుంటారు, ఏమీ లేదు అన్నట్టు మా పిల్లలు అంటుంటారు. సో అలా ఆ వరి మాత్రం అందరి అంటున్నా, టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, దే డిజర్వ్ ఇట్, అండ్ అప్పుడే మీకు పుణ్యం, బాగుంటారు. మీలాంటి మంచి కొడుకులు అందరికీ ఉండాలి సార్. అందరి ఉంటుంది, అది పెంపకమే. సో అట్లీస్ట్ పెరిగిన వాళ్ళకి ఒక అవకాశం, ఇది నేను చెప్పేది చూసి లేదు మన మదర్ని బాగా చూసుకోవాలి అని ఎక్కువ ఉంటారు. ఇట్ విల్ బి. కెరీర్ పరంగా ఏ టఫెస్ట్ మూమెంట్ ఏం లేదు మీరు ఫీల్ అయింది కెరీర్ పరంగా, ప్రొఫెషనల్గా?